ప్రైజ్ లార్డ్. యూట్యూబ్ లో చూస్తున్న వారికి అలాగే కలవరమైన మందిలో ఉన్న వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఆగస్టు నెల 1వ తారీఖు శుక్రవారం మనందరం కూడా కూడి స్త్రీలందరం కూడా ప్రార్థన చేయడం ఎంతో మూలమైనది. అలాగే కీర్తన 81:16 చదవండి తల్లి. కీర్తనలో అతి శ్రేష్టమైన గోధుమలను మీకేం చేస్తున్నారంటనా? అతి శ్రేష్టమైన గోధుమలు మీకు అనుగ్రహించి ఏం పోషిస్తున్నారైనా? వాక్యమనే అతి శ్రేష్టమైన గోధువుల లేకపోతే చెత్త చెతారం గోధువుల? అతి శ్రేష్టమైన గోధువులు. దేవుడి వాక్యము మనకి బలమైన గోధువులు మనకి మనసులోకి వెళ్ళాయి అనుకోండి, మళ్ళీ నెలంతా కూడా మనం చాలా పుష్టికరంగా ఉంటాం. తేనె ఉంటుంది చూడండి అక్కడ. కొండ తేనెతో నేను తృప్తిపరచదు. ఏం తేనమ్మా? కొండ తేనెను ప్రత్యేకంగా అంటున్నారేంటండి అని అడిగిన దానికి మనం కొన్ని తేనెలు చూడొచ్చు. కొండ తేను, పుట్ట తేను, కుండ తేను, ఇలా తేనెలు ఉంటాయి. ఈ పుట్టలో ఉన్న తేనె అన్నది అది అతి శ్రేష్టమైనది ఏం కాదు. ఎందుకంటే అది ఈ లోకంలో మనకి పల్లెటూరులో జరిగిన వేగలే. కొండ తేనెకి ఎలా ఉంటుంది? అడుగులో శ్రేష్టమైన చక్కన పువ్వులలో వచ్చిన ఏంటంటారు, వనంతరాల్లోంచి వచ్చిన పువ్వులు, ఆ పువ్వులలోంచి వచ్చిన తేనె. అందుకని దాన్ని మనకి తృప్తిపడతారంట. దేవుడి వాక్యము, దేవుడి బిడ్డలారా, కలవసం లేని తేనె, అతి శ్రేష్టమైన తేనె. ఆ కొండ తేనె అనగా వాక్యము. తేనె తాగుదురు కక్కుదురు అని ఒక చోట, కానీ తేనె ఎంత తాగాలో అంతే తాగాలి. అందుకని ప్రతిసారి ప్రార్థన చేసేటప్పుడు ప్రతి మాట ఒక మాట అడుగుతూ ఉంటాను, అయ్యా తేనె తాగుచున్నామయ్యా, మేము కొండ తేనె, మరి మేము చాలా చేష్టలుగా ఉన్నామయ్యా, అందరూ కూడా తాగాలి, అందులో మేము ఉండాలి అని మనం కొన్ని విషయాలు అడుగుతుంటే నాకు సత్తపడుతూ ఉంటాను. ప్రతి విషయాన్ని కూడా దేవుడి దగ్గర మనం అడుగుతూ ఉండాలి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒక చేపను అడిగితే మీకు పామునిద్దున, రొట్టెని అడిగితే మీకు రాయినిస్తానా? అడుగుతారా లేదైనా? ఆయన మనం ఏదైతే అది ఇవ్వడానికి సిద్ధంగా. కొండ తేనె ఇస్తానంటున్నాడు ఆయన. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కొండ తేనె మనం తాగేవారుగా ఉండాలి, అతి శ్రేష్ఠులుగా ఉండాలి. అయితే దేవుడు బిడ్డారా, మోషే గారి 40 దినాల ఉపవాస ప్రార్థనలోని అందరం ఎంతగానో మనం సంతోషంగా ఉల్లాసంగా ఆయనలో ఆరాధించేవారుగా మనం గుంపుగా ఉన్నాం. ఆరాధించే గుంపు వల్లే ఉండాలి. మనం ఆరాధించిన గుంపులోకి మనం వెళ్ళకూడదు. వెళ్ళామనుకోండి మనం మారిపోతాం. దేవుడి స్తోత్రం. ఆరాధించే గుంపులోకి వెళ్ళామనుకోండి మనం కూడా వెలిగించబడతాం. ఒకరి ప్రార్థన ఒకరికి బలం పొందుతుంది. అందుకనే గొలుసు ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి జాషువా పట్టణయ్య గారు అయితే ఆ స్త్రీలకి స్త్రీలు, పురుషులకు పురుషులు, ఎవరికి వాళ్ళే గొలుసు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకని? ఒకరిలో ఒకరి శక్తి పెరుగుతుంది. నా చిన్నతనంలో నాకు ఒక మాట గుర్తుకొస్తూ ఉంటాం. అగ్గి తీసుకురావాలంటే ఒకరు పొయ్యి రాజేసుకుంటే వేరే ఒకరి దగ్గర నుంచి తీసుకుని ఒకరికొకరు పొయ్యి అంటించుకునేవారు. ఇప్పుడు గ్యాస్లు వచ్చేదానికి మనకు ఆ పని లేదు. ఇప్పుడు అదే మాదిరిగా మనం తెలుసుకుంటే ఒకరు చేయి ఒకరు పట్టుకుని ప్రార్థన చేస్తే వారిలో మనలో ప్రార్థన తప్పితే అవతల వ్యక్తిలో ప్రార్థన ఉంటే మనలోకి వస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒకరికొకరు ప్రార్థించేవారుగా మనం ఉండాలి. మరి రేపు రక్షణకి కొందరు వస్తానని చెప్పారు. ఆ విషయం గురించి మీరు ప్రార్థన చేయండి. యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఆలస్యం చేయకుండా రక్షణ తీసుకోండి. దేవుడు రాకడికి మనం అందరం కూడా మరి బుద్ధిగల బిడ్డలుగా వాక్యాన్ని లోబడినట్లు సహాయం చేయాలని దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా కోరుకుందాం. తలలోంచినట్లయితే ప్రార్థన. కీర్తనలోంచి ప్రభు నా తండ్రి నైనా 81:16 మీరు మాట్లాడారు. అవును, అతి శ్రేష్టమైన గోధువులు ప్రభా నా తండ్రి మాకు పెడుతున్నారు ప్రభా. అవును తండ్రి నాయన, మీరు నాయన శ్రేష్టమైన మాకు ఇచ్చి అయ్యా నా తండ్రి నాయన మా కోసం ప్రభా నా తండ్రి మీ సుఖం సంతోషం లేకుండా తండ్రి సిలువలో మరణించి మృత్యుంజయుడే లేచి ఆత్మతో మాలో ఉండి మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకే వందనాలు సేవిస్తున్నాం తండ్రి. అపశక్తులైన ప్రభా నా తండ్రి, ఇదిగో ప్రభా నా తండ్రి నాయన సేవకులు ప్రభు ఉపవాసాలు ఉన్నారు ప్రభా. ఉపవాసాలు నాయన తండ్రి నాయన ఉంచుండగా ప్రభా నా తండ్రి అతి శ్రేష్టమైన గోధువులు ప్రభా నా తండ్రి కొండ తేనెతో తృప్తిపరిచి సహాయం చేయండి. యూట్యూబ్లో చూస్తున్న వారందరికీ కూడా ప్రభా నా తండ్రి నైనా వెనకబడిన వారికి అయ్యా వారిని ప్రభా నా తండ్రి అతి శ్రేష్టంగా నా తండ్రి మీరు నడిపించుకుని సహాయం చేయమని మరి ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా ఈ నెలంతా కూడా 1వ తారీఖు నుంచి నెలంతా మన ఎంతగానో ఆసక్తి కలిగి ప్రార్థించుకుంటే వారు ఉండాలని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, అలాగే యూట్యూబ్లో చూస్తున్న వారందరికీ కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి గర్భాలు లేని
వారికి గర్భాలు, వివాహాలు లేని వారికి వివాహాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, అలాగనే ఏదైనా సరే అతిశ్రేష్టమైన దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఇవన్నిటికంటే ముందు రక్షణ అనే మార్గానికి మీరు నడవాలని. పరలోకం విశాలమైపోయింది, నరకాగ్ని ఇరుకైపోయింది కనుక ఆ నరకాగ్నిని విశాలం చేసి పరలోకాన్ని ఇరుకు మార్గం చేద్దాం. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.